ఇక ఇటీవల కాలంలో తెలంగాణలో కావచ్చు, లేకపోతే ఎక్కడికక్కడ కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితులు మనం ప్రతిరోజు గమనిస్తున్నాం. ప్రతిరోజు ఏదో ఒక మీడియా వేదికగా ఇటువంటి న్యూస్ని మనం చూస్తూనే ఉన్నాం. చిన్నపిల్లలపైన కావచ్చు, లేకపోతే మహిళలపైన కావచ్చు, వృద్ధులపైన కావచ్చు, కుక్కలు దాడులు చేస్తూనే ఉన్నాయి. దీనికి సంబంధించి హైకోర్టు కీలక వ్యాఖ్యలు అయితే చేసింది. వాటి దాడుల నియంత్రణకు పరిష్కారాలు వెంటనే ఆలోచించాలంటూ కూడా హైకోర్టు చెప్పింది. 82 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. కుక్కల దాడిలో అది ప్రతి ఒక్కరిని కూడా కలిచివేసిందంటూ స్వయంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇక హెల్ప్ లైన్ కావచ్చు, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలి వెంటనే జిహెచ్ఎంసీ తెలంగాణ ప్రభుత్వానికి అయితే హైకోర్టు ఈ ఆదేశాలు మొత్తం కూడా జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి ఒకసారి అరవింద్ గారిని అడిగి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఎలా చూడాలి అరవింద్ గారి కుక్కల దాడులకు సంబంధించి? మనం కూడా ఒక ప్రోగ్రామ్ చేసాం రాజ్ న్యూస్ వేదికగా గతంలో. అటు కుక్కల సంరక్షణతో పాటు ఇటు మనుషులపైన దాడులు చేయకుండా ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అంశంగా భావించాలి. అంటే కుక్కల హక్కుల పరిరక్షకులు ఒక పక్క, బాధితులు ఒక పక్క. మానవ హక్కులు పక్కన పెట్టండి, బాధితులు ఒక పక్క. ఆ సభ మనం చేసిన షోలో కూడా కొంచెం వాగ్వివాదం జరిగింది. ఒక పక్కన ఒక చిన్న పిల్లవాడు, ఆ చిన్న పిల్లవాడిని కుక్కలు తన ఆహారంగా భావించి కుక్కలు పీక్కుతున్నటువంటి ఘటన మీద పనిచేసినటువంటి ఒక అడ్వకేట్ కూడా మన షోలో పార్టిసిపేట్ చేశారు. ఆ షో మీరే హోస్ట్ చేశారు కాబట్టి. అయితే ఒక విషయం కీలకంగా గమనించాను. అక్కడ మానవత్వము, మనిషికి ఉండేటటువంటి ప్రాథమిక హక్కు, ఇట్లాంటి వాటన్నిటిని ముందుకు తీసుకొస్తున్న క్రమంలో జంతు హక్కు పరిరక్షకులు తీసుకునేటువంటి ఒక వాదన ఉంది. ఈ ప్రపంచం మీద మనకెంత హక్కు ఉందో మిగతా జీవులకు అంతే హక్కు ఉంది అనేటటువంటి అంశం. అయితే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం గమనించాల్సింది ఏంటంటే, ఒక ఆహారంగా మనిషి కనిపించటం కుక్కకి చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితికి కుక్కని లాగటం సమాజంలో జరుగుతున్నటువంటి మిగతా విషయాలన్నీ పక్కన పెట్టండి. ఇక్కడ మనిషి హక్కులకి సంబంధించిన అంశం కూడా ఒక కీలకమైనటువంటి అంశమే. మనం అప్పుడు ప్లే చేసినటువంటి వీడియోలో, ఐ హోప్ ఆ వీడియో ఇప్పుడు మళ్ళీ కూడా ప్లే అవుతున్నట్టుంది. ఆ ప్లే చేసినటువంటి వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది ఏంటంటే, ముగ్గురు పిల్లలు ఆడుకుంటున్నారు. ముగ్గురు పిల్లలు ఆడుకుంటుంటే ఆ కుక్కని వెనకున్న రెండు కుక్కలు తరుముకుంటూ వస్తుంటే వచ్చి ఆ పిల్లవాడిని కుక్క పట్టుకోవటం. అంటే ఒకటి, కుక్క ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుంది, కుక్కలకి కూడా మనోధైర్యం ఇవ్వాలి అనేటటువంటి వాదనలు ఒక పక్కన ఉంటే, అదే సందర్భంలో మనుషులకు ఉండేటటువంటి హక్కులు కూడా కీలకమైనవి భావించాలి. మానవ సమాజంలో ఉండేటటువంటి ఈ పరిస్థితికి ఇది ఒక విస్తృతమైనటువంటి సమస్య. ఈ సమస్యల విషయంలో ఖచ్చితంగా అడ్రస్ చేయాల్సింది ఎవరు అనేటంటే, మళ్ళీ స్థానిక సంస్థల వైపే చూపిస్తాం, జిహెచ్ఎంసీ వైపే చూపిస్తాం. మనుషులు ఆహారం పెట్టలేదు కాబట్టి కుక్క అబ్బాయిని అంటే పీక్కొని తిన్నది అనే వాడు అప్పుడు జిహెచ్ఎంసీ మేయర్ కూడా మాట్లాడతాయి. ఇప్పుడు కూడా ఆవిడే మేయర్గా ఉన్నారనుకోండి. మేయర్ మాట్లాడితే ఆ మేయర్ చుట్టూ కూడా వివాదం తిరిగినటువంటి పరిస్థితి. ఈ మొత్తంలో కీలకంగా గమనించాల్సినటువంటి ఒక పర్టిక్యులర్ స్టెప్ ఏంటంటే, మనుషుల హక్కుల, కుక్కల హక్కుల. ఇదొక విస్తృత చర్చ. మొహం మీదకి మైక్ తీసుకొచ్చి నన్ను అడిగితే నేను కూడా చెప్పలేను. ఆ సెన్సిటివిటీ అయితే ఖచ్చితంగా ఉంది ఈ విషయంలో. కానీ ఈ అంశం పైన ఏదో ఒక సొల్యూషన్ చేయాలి అని భావించాల్సినటువంటి దాకా హైకోర్టు భావించాల్సినటువంటి దాకా వచ్చిందంటే, దీంట్లో స్థానిక సంస్థలకి, స్థానిక యాజమాన్యం, స్థానిక పురపాలక సంస్థలకి ఉండేటటువంటి బాధ్యత అయితే ఖచ్చితంగా ఉంది. ఒకటి, వాటిని స్టెరిలైజ్ చేయాలి, వాటికి సంతాన నియంత్రణ ఆపరేషన్లు చేసి వదలాలి అనేటటువంటి ఇది మాత్రమే దానికి పరిష్కారం కాదు. దాంతోపాటు ఎక్కడ అయితే ఈ మూమెంట్ ఉంటుందో ఆ మూమెంట్ ఉన్న దగ్గర మాత్రం కొంచెం ఖచ్చితంగా దాని విషయంలో కూడా కొంత వివాదం ఉంది. కుక్కని స్టెరిలైజ్ చేసిన తర్వాత మళ్ళీ అదే ప్లేస్లో వదిలేయాలి అనేటటువంటి ఆలోచన ఉంది. అంటే ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నారు, స్టెరిలైజేషన్ చేస్తే ఆ కుక్కకు ఉండేటటువంటి యాంగర్ తగ్గుతుంది, హంగర్ తగ్గుతుంది అని. యాంగర్ తగ్గటం, హంగర్ తగ్గటం ఏమో కానీ దానివల్ల వచ్చేటటువంటి మళ్ళీ ఆ కుక్కను తీసుకొచ్చి అక్కడ అదే ప్రాంతంలో వదలడం ద్వారా ప్రత్యుత్పత్తి మాత్రమే ఆగుతుంది. అదే సందర్భంలో దాని హార్మోనల్ చేంజెస్ వస్తాయని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒక ప్రధానమైన అంశం గమనించాల్సింది ఏంటంటే, అక్కడ ఉండేటటువంటి ఈ వాతావరణం నుంచి తీసుకెళ్ళినటువంటి కుక్కని స్టెరిలైజ్ చేసి మళ్ళీ అక్కడే వదలటం ద్వారా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అంటూ స్థానికంగా చాలా మున్సిపాలిటీలో ఈ సమస్య వచ్చింది.
ఈ విషయంపై సుప్రీంకోర్టు కూడా రీథింక్ చేసి దీని విషయంలో ఒక డెసిషన్కి రావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. కుక్క అనే హక్కు ఈ కుక్క జంతు హక్కులకి సంబంధించి దాంట్లో కూడా కుక్కలకి మళ్ళీ సపరేట్ హక్కులు, దాని జంతు హక్కులు మొత్తం ఓవరాల్గా కాకుండా ఓన్లీ కుక్కల కోసం పోరాడేటటువంటి వాళ్ళు వేరే ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో స్థానిక సంస్థల పాత్ర అయితే ఖచ్చితంగా ఉంది. స్థానిక సంస్థలు పెట్టుకునేటటువంటి ప్రయారిటీ లిస్ట్లో స్థానిక సంస్థలు ఏం చేయాలి అంటే నీటి సరఫరా చూడాలి, అంటే మంచినీటి సరఫరా చూడాలి, డ్రైనేజ్ చూడాలి, ఎలక్ట్రిసిటీ చూడాలి, వీధులకు సంబంధించినటువంటి పారిశుధ్యం చూడాలి. వీటన్నిటితో పాటు కుక్కలకి సంరక్షణకు సంబంధించినటువంటి అంశం లేదా కుక్కల నియంత్రణకు సంబంధించిన అంశం మీద కూడా ప్రయారిటీ లిస్ట్లో ఖచ్చితంగా పెట్టుకోవాలి. జిహెచ్ఎంసీలో జరిగినటువంటి అంశం కానీ లేదా గతంలో మిగతా చోట్ల జరిగినటువంటి వివాదాలు కానీ ఇవన్నీ కలిపి ఆలోచిస్తే కుక్కలకు సంబంధించినటువంటి ఈ సమస్యని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీని విషయంలో నెదర్లాండ్స్ ఒక మంచి ఎగ్జాంపుల్ ఉంది. అదే సందర్భంలో వైల్డ్ యానిమల్కి నాన్ వైల్డ్ యానిమల్కి కేటగరైజ్ చేస్తూ ఆస్ట్రేలియాలో కొన్ని చట్టాలు ఉన్నాయి, వాటిని కూడా కొన్ని పరిశీలించాలి. అదే సందర్భంలో ఇది ప్రపంచంలో అనేక దేశాల్లో ఈ సమస్య ఉన్నప్పటికీ వీధి కుక్కలకు అనే సమస్య విషయంలో చాలా దేశాలు దీన్ని అరెస్ట్ చేసినాయి. కాబట్టి ఈ పర్టికులర్ అంశాన్ని మరింత జటిలం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత అయితే ఖచ్చితంగా స్థానిక సంస్థలకు, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కంటే కూడా స్థానిక సంస్థల బాధ్యత ఎక్కువ ఉంటుంది. దీంట్లో స్థానిక సంస్థల నిర్వహణ విషయంలో స్థానిక సంస్థలు మరింత బలోపేతం అయ్యాయి. అదే సందర్భంలో ఈ సమస్యను కూడా అడ్రస్ చేయాలి అనేది నా భావన. అండ్ కుక్కలకు సంబంధించి ఒక రిహాబిలేషన్ సెంటర్ కూడా ప్లాన్ చేస్తుందంట జిహెచ్ఎంసీ. అవైతే అగ్రెసివ్గా ఉండే కుక్కలకు సంబంధించి చూద్దాం. ఏదైనా కానీ అటు కుక్కలకి ఇటు మనుషులకి ఇద్దరికి ఇబ్బంది లేకుండా కుక్కలని రిహాబిలిటేషన్ సెంటర్కి తరలించడానికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడెన్స్ ఒక అడ్డంకిగా ఉంది. అవును, వాస్తవంగా స్థానిక సంస్థల యాంగిల్లో ఆలోచిస్తే జిహెచ్ఎంసీ దీన్ని టేకప్ చేస్తే మళ్ళీ జంతు సంరక్షణ కార్యకర్తలు, కుక్కల హక్కుల కార్యకర్తలు వచ్చేసి వాళ్ళు మాట్లాడే అంశం ఏంటి, ఎక్కడైతే పట్టుకున్నారో స్టెరిలైజేషన్ తర్వాత అక్కడే వదిలేయాలి. సుప్రీంకోర్టు రూలింగ్ ఉంది కాబట్టి దాన్ని తీసుకొచ్చి ముందు పెట్టి ఇగో మీరు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు చేస్తున్నారు, మేము కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్ వేస్తామని వాళ్ళ నుంచి బెదిరింపులు వస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఇది అడ్మినిస్ట్రేటివ్గా వస్తున్నటువంటి సమస్య. అందుకే నేను ఏమంటున్నాను, సుప్రీంకోర్టు కూడా రీథింక్ చేసి దీని విషయంలో ఒక విస్తృత చర్చ జరిపి దీని మీద సొల్యూషన్ ఇవ్వాలి. ఈరోజు గ్రామాల్లో అతిపెద్ద సమస్యగా ఉన్నటువంటి కోతుల బెడద కూడా ఇదే రకమైనటువంటి స్థాయిలో అడ్రస్ అవ్వాలి. అయితే కోతుల సమస్యకి అడవుల్లో ఫ్రూట్ ప్లాంట్స్ పెంచడం, విస్తృతంగా అడవుల్లో ఇటువంటి వాటి అవైలబిలిటీ తీసుకురావడం ద్వారా అడవులకు తరలించాలి అనేటటువంటి ఆలోచన టీఆర్ఎస్ ప్రభుత్వం మొదట్లో చేసింది. అది ఆలోచనగానే మిగిలింది, అది ఆచరణ రూపం దాల్చలేదు. ఇప్పుడు ఈ రకం దీన్ని అడ్రస్ చేయడానికి చైనా ఒక సొల్యూషన్ చేసింది. చైనా మాత్రమే కాదు, చాలా దేశాలు చేసినాయి. అదేంటంటే సీడ్ బౌల్స్ తయారు చేసి అడవుల్లో సీడ్ బౌల్స్, ఫ్రూట్ సీడ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన నేరేడు ఉంది, నేరేడుని విస్తృతంగా వెదజల్లటం ద్వారా నేరేడు చెట్లు విపరీతంగా వస్తాయి, విపరీతంగా కాస్తాయి. అంటే నేను చిన్న కోతులకి సంబంధించినటువంటి దాన్ని అడ్రస్ చేయడానికి ఈ రకమైనటువంటి అంటే ఇది కనిపించడానికి చాలా సిల్లీగా అనిపిస్తుంది, కానీ ఇది ఒక మంచి సొల్యూషన్ అనేక దేశాలు రుజువు చేసినాయి. కోతుల సమస్యను అడ్రస్ చేయడంలో చాలా దేశాలు ఈ రకమైనటువంటి సక్సెస్ఫుల్ ఫార్ములాస్ ఇంప్లిమెంట్ చేసినాయి. మన దగ్గర కూడా జరగాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఇవాళ గ్రామాల్లో అతిపెద్ద సమస్య ఏంటి అంటే కోతుల సమస్య. కాబట్టి ఇది అడ్రస్ చేయడానికి అవసరం అయితే ఉంది. అది కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి అటవీ సాంద్రత ఎక్కువగా ఉన్న చోటే గ్రామాల మీద కోతుల తోటి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇది ఒక మంచి సాంప్రదాయం కాదు. దీన్ని ఖచ్చితంగా కోతులు వెనక్కి వెళ్ళాలి అంటే అక్కడ ఫలవృక్షాలు పెరగాలి, సీడ్ బౌల్స్ జల్లటం అనేది ఒక సక్సెస్ఫుల్ దీనికి సొల్యూషన్గా చాలా దేశాలు ఇంప్లిమెంట్ చేసినాయి. కాబట్టి ఇక్కడ కూడా అదే రకమైన పరిస్థితి ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ రకంగా దిశలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కదలాలి. రైట్, ఓకే అరవింద్ గారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరొక
కీలకమైనటువంటి విషయం కూడా ఎక్కువగా ప్రస్తావనకు వస్తుంది, ఎక్కువ మంది చర్చించుకుంటున్నారు. వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారా అవ్వలేదా, ఒకవేళ అయితే ఏంటి, ఇంకా బయటికి రాలేదు పూర్తిగా. వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారా లేదా అనే విషయాన్ని పక్కన పెట్టి ఆలోచిస్తే మాత్రం వల్లభనేని వంశీ ఈ త్వరలోనే అరెస్ట్ దిశగా వెళ్ళే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే పోలీసులు పూర్తిస్థాయి ఆధారాలతో నెట్వర్క్ అంటే ఆయన కోసం వెతుకులాట ప్రారంభించారు కాబట్టి ఇది ఖచ్చితంగా అరెస్ట్ దిశగా వెళ్ళేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి ప్రధాన కేసు గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన, అదే సందర్భంలో తెలుగుదేశం ప్రధాన కార్యాలయం పైన, చంద్రబాబు ఇంటిపైన దాడి ఈ ఘటనలు సీక్వెన్షియల్ ఘటనలు ఏవైతే ఉన్నాయో వరుస క్రమంలో జరిగినటువంటి ఘటనలు ఇవన్నీ ఒకటే కేటగిరీవి కాబట్టి వీటన్నిటినీ కలిపి విచారించాలన్న డిమాండ్ కూడా ఉంది. అంటే ఈ వ్యక్తులు వేరైనప్పటికీ దీనికి సంబంధించి మొత్తానికి కుట్రకోణం ఒకటి ఉంది. ఈ అసలు కుట్రకోణాన్ని బయటపెట్టాలి అనేటటువంటి డిమాండ్ ఉంది. అసలు కుట్రకోణం అనేది దానికి ప్రధానంగా చెప్తున్న ఆ వాదన వినిపిస్తున్న వాళ్ళ ప్రధాన వాదన ఏంటంటే ఇది మొత్తం వైసీపీ సెంట్రల్ ఆఫీస్ నుంచి జరిగింది. ఈ రకమైనటువంటి ఘటనలు చాలా చోట్ల జరిగినాయి కాబట్టి వీటన్నిటినీ కలిపి ఆలోచించాలి అనేటటువంటిది, కలిపి విచారణ చేయాలి అనేటటువంటిది డిమాండ్. ఈ డిమాండ్ కనుక కీలకంగా వస్తే ఇది వంశీతోటి ఆగదు. అది నేను చెప్పాలనుకున్న ఉద్దేశం. సజ్జల మీద ఆరోపణలు కాబట్టి సజ్జలతో పాటు చాలా మంది వైసీపీ నాయకుల మీద ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ఇది ఎక్కడ అవుతుందో చెప్పలేం. నిన్నైతే పోలీసులు విస్తృతంగా గాలించినట్లుగా సమాచారం అంతోంది. హైదరాబాద్కు సంబంధించి హైదరాబాద్కు కూడా వచ్చి ఒక 19 మంది బృందం ఇక్కడ ఆయన ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి వెతికితే అక్కడి నుంచి కూడా ఆయన పరారయ్యారనేటువంటి ఒక న్యూస్ అయితే విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. చూద్దాం మరి అరెస్ట్కి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తుందేమో. అరెస్టు అనేది మాత్రం వంశీ అరెస్టుగా మాత్రమే చూడొద్దు, దాన్ని ఇంకా భవిష్యత్తులో దాని మీద చుట్టూ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్పడం నా ఉద్దేశం. కానీ స్టార్ట్ అయితే వంశీతో స్టార్ట్ అవుతుంది, చూద్దాం ఎక్కడ ఎండ్ అవుతుందో మాత్రం. ఇకపోతే మరిన్ని అంశాలు మనం ఒకసారి గమనించినట్లయితే జాబ్ క్యాలెండర్కి సంబంధించి కూడా ప్రస్తుతం ఒక చర్చ జరుగుతోంది. ఆ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి మరో నోటిఫికేషన్ జారీకి సంబంధించి నవంబర్లో, ఏప్రిల్లో టెట్, ఫిబ్రవరిలో డిఎస్సి, మళ్ళీ ఏప్రిల్లో ఎస్ఐ పోస్టులు, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఇప్పటికీ నోటిఫికేషన్లకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చామని భట్టి చెప్తున్నారు. అసలు మొత్తంగా ఈ జాబ్ క్యాలెండర్కి తెలంగాణలో ఉద్యోగాలకు సంబంధించి ఎలా చూడాలి అరవింద్ గారు? నిన్న యాక్చువల్గా జాబ్ క్యాలెండర్ ముఖ్యమంత్రి ప్రవేశపెడతారనుకున్నారు. బట్ అదే సమయంలో అనుకుంటా బహుశా ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉపాధ్యాయులతోటి సమావేశం ఉన్నట్టుంది ఎల్బీ స్టేడియంలో. అందుకని భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. అయితే భట్టి విక్రమార్క చెప్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దాన్ని జాబ్ క్యాలెండర్ విషయంలో గతంలో కాంగ్రెస్ హామీ ఇచ్చినటువంటి అంశాలనే మళ్ళీ చెప్పినప్పటికీ దానికి ఒక స్పెసిఫైడ్ టైం బౌండ్గా చేస్తాము అని చెప్పారు. ఆ క్రమంలోనే అక్టోబర్లో మరో గ్రూప్ 1 నోటిఫికేషన్ పడింది. గతంలో 683 పోస్టులు అనుకుంటా సుమారుగా గ్రూప్ 1 పడింది. అయితే ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. 2011 తర్వాత తెలంగాణలో ఒక్కసారి కూడా గ్రూప్ 1 పరీక్షలు జరగలేదు. 2011-12లో మాత్రమే గ్రూప్ 1 పరీక్ష జరిగింది. ఆ గ్రూప్ 1 పరీక్షలో కూడా కొన్ని వివాదాలు వచ్చి దాని విషయంలో చాలా రగడ జరిగింది. దాని కొనసాగింపుగా ఆ తర్వాత ఇవాళ వరకు గ్రూప్ 1 నియామకాలు, అంటే కారుణ్య నియామకాలు కానీ లేదా క్రీడాకారులకు ఇచ్చే నియామకాలు కానీ అట్లాంటివే తప్ప ఒక్క గ్రూప్ 1 పరీక్ష కూడా జరగలేదు. గ్రూప్ 1 పరీక్ష 2011 అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక గ్రూప్ 1 పరీక్ష కూడా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు గ్రూప్ 1 ఒకటి జరుగుతున్న దాంతోపాటు ఇప్పుడు మరొక గ్రూప్ 1 పరీక్ష ఇస్తారు అనేటటువంటి అంశం. గ్రూప్ 1 మాత్రమే కాదు, చెప్తున్న దాంట్లో 2025లో గ్రూప్ 2, గ్రూప్ 3 వస్తుంది, ఫిబ్రవరిలో డిఎస్సి వస్తుంది. ఇన్ని నియామకాలకు సంబంధించినటువంటి పరీక్షలు ఉంటున్నాయి కాబట్టి యూత్ మొత్తం ఫుల్ అంతా రెడీగా అయిపోతారు. కోచింగ్ సెంటర్లకు సంబంధించిన హడావిడి కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కోచింగ్ సెంటర్ వాళ్ళ కోసమే వాయిదా అడుగుతున్నారు అంటూ అధికార పక్షం నుంచి విమర్శలు ఉన్నాయి. కోచింగ్ సెంటర్లే అది ఉద్యమాన్ని నడిపిస్తున్నాయి. డిఎస్సి వాయిదాకు సంబంధించి ఉద్యమాన్ని నడిపిస్తున్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి విమర్శ చేసిన అంశం ఉంది. అయితే ఇక్కడ ఒక కీలకమైన అంశం గమనించాల్సింది ఏంటంటే గతంలో ఒక ఉద్యోగార్థి అయినటువంటి అభ్యర్థి
ఆత్మహత్య చేసుకుంటే ఆమె ఆత్మహత్యని రకరకాల వ్యాఖ్యానాలు చేసినటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు ఇప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్లని గ్రూప్ నోటిఫికేషన్లని అదే సందర్భంలో డిఎస్సిని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు అనే వాదనని ముందుకు తీసుకొస్తుంది అధికార పక్షం. అయితే ఈ ఉద్యోగాల కొలువుల జాతరకి సంబంధించినటువంటి అంశంలో ఈ వాదాలు, ఈ వివాదాలు, ఈ ప్రతివాదాలు ఎప్పుడు ఉండేవి. ఒక పక్కన ఉద్యోగాలు వేయలేదని గత ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి వాళ్ళే ఇప్పుడు ఉద్యోగాలకు సంబంధించినటువంటి వేగాన్ని మార్చాలి, కొంచెం వాయిదాలు వేయాలి అనేది కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో ఒకటైతే క్లియర్, ఉద్యోగ నియామకాల చుట్టూ వివాదాలు ఉన్నాయి, ఉద్యోగ నియామకాల చుట్టూ అనేక అంశాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఎక్కడ కంక్లూడ్ అవుతాయో కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రైట్ అరవింద్ గారు. ఇకపోతే ఒక అంతర్జాతీయ విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించాలి ఖచ్చితంగా. ఎందుకంటే దీనికి సంబంధించి ఈరోజు గట్టిగా ఎక్కడికక్కడ ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక చర్చ నడుస్తోంది. ఏదైతే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి హోరాహోరీ పోరైతే ఉంటుంది, అయితే దానికి సంబంధించే మొన్నటి వరకు బరిలో ఉన్నటువంటి బైడెన్ ఆయన అక్కడి నుంచి తొలగిపోవడము, ఆ బరిలో నుంచి అక్కడ స్థానంలో కమలా హ్యారిస్ రావడంతో ఈ పోటీ మరింతగా పెరిగిందని చెప్పుకోవాలి. లేకపోతే వాళ్ళిద్దరి మధ్య వ్యాఖ్యలు మరింతగా పెరిగాయని చెప్పుకోవాలి. ప్రచారంలో ఇద్దరు కూడా డైలాగ్ వార్ చేసుకుంటున్నారు. కాకపోతే డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు జాత్యహంకార వ్యాఖ్యలుగా చూడాలి అంటూ ఒక అంశం అయితే ముందుకు వచ్చింది. అయితే ఇక్కడ అంటే కమలా హ్యారిస్ పేరుని ప్రతిపాదించి బైడెన్ తప్పుకోగానే కమలా హ్యారిస్ అనూహ్యంగా మద్దతు పెరిగింది అనేది ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే డొనాల్డ్ ట్రంప్ బైడెన్ నిర్ణయం మీద డొనాల్డ్ ట్రంప్ మాట్లాడినటువంటి మాట ఏంటి, కమలా హ్యారిస్ని నా గెలుపు సులువైంది అని. కానీ కమలా హ్యారిస్ పోటీలోకి వచ్చిన తర్వాత కొంచెం డైనమిక్స్ మారినయ్యా. సర్వేల ఫలితాలు చూస్తుంటే అదే సందర్భంలో ఆమెకు వస్తున్నటువంటి వివిధ వర్గాల నుంచి వస్తున్నటువంటి మద్దతు చూస్తుంటే దీనికి సంబంధించినటువంటి అంశంలో రకరకాల అనుమానాలు అయితే వస్తున్నాయి. నిజంగానే కమలా హ్యారిస్ మొదటి మహిళా అధ్యక్షురాలు కాబోతున్నారా? హిలరీ క్లింటన్ దాదాపు మంచి పోటీ ఇచ్చి ఆ రంగంలోంచి తర్వాత తప్పుకున్నారు. వాడు 2 సార్లు పోటీ దాకా చివరి దాకా వచ్చి చివరికి ఒకసారి ఎన్నికల్లో ఆవిడ ట్రంప్ చేతిలో ఓడిపోయారు. కానీ ఇక్కడ ఒక కీలకమైనటువంటి అప్డేట్ ఏంటంటే అక్కడ నుంచి ప్రాథమికంగా కనిపిస్తున్నటువంటి అంశాలు, ప్రాథమికంగా చూస్తున్నటువంటి మనకి కనిపిస్తున్నటువంటి ఎన్నికల అంశాలు, ప్రధాన అంశాలతో పాటు ఎన్నికల అంశాలు, ఎలక్షన్స్ని మేనిఫెస్ట్ చేసి అంటే ఎలక్షన్స్ మూడుని మార్చేటటువంటి అంశాలు, వీటన్నిటి కనుక చూస్తే కమలా హ్యారిస్కి కొంత సానుకూలత కనిపిస్తోంది. కమలా హ్యారిస్ తన స్థాయిని, తన ప్రచారాన్ని కూడా, తన వాగ్దాటిని కూడా పెంచింది. అండ్ డిబేట్ లో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలని డొనాల్డ్ ట్రంప్ కి ఇప్పటికే ఆమె సవాల్ లాంటిదే. ఇప్పుడు అది మనకు అనిపిస్తుంది ఏంటంటే బైడెన్ ట్రంప్ వాద ప్రతివాదనలో ట్రంప్ ముందుకెళ్ళిపోయి బైడెన్ ఏదైతే వెనకపట్టుబట్టి డెమోక్రాట్లను మొత్తాన్ని ఆశ్చర్యపరిచే అంటే రీథింక్ చేసావు, పునరాలోచించుకునే దిశగా ఏదైతే నడిపారో దానికి ఇప్పుడు ఒక సొల్యూషన్గా చూడాలి ఇది. అంటే బైడెన్ ప్రతిపాదించినటువంటి అభ్యర్థిగా వచ్చి ఈరోజు పూర్తిగా ఆవిడ అభ్యర్థిత్వానికి డెమోక్రటిక్ పార్టీ మొత్తం మద్దతుగా నిలవటం, ఈ మద్దతుగా నిలవటంతో పాటు ప్రతి చోట ఆవిడకి బ్రహ్మరథం పడుతున్నారనేటువంటి వార్తలు, ఆవిడకి విపరీతంగా ఎలక్షన్ ఫండ్స్ వస్తున్నటువంటి వార్తలు, ఇవన్నీ కూడా చూస్తే కొంచెం ఆవిడ పట్ల సానుకూలంగా అమెరికన్ ప్రజలు ఉన్నారా, ఉండబోతున్నారా అనేటటువంటి చర్చ అయితే విస్తృతంగా. మరోవైపు ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు స్వేచ్ఛ భద్రత ఉండేటువంటి దేశంలో ఉండాలనుకుంటున్నారా అమెరికన్లు, లేకపోతే భయం ఉండేటువంటి దేశంలో ఉండాలనుకుంటున్నారా? ఆవిడ స్వేచ్ఛ భద్రత అన్న పదాన్ని తీసుకునే డొనాల్డ్ ట్రంప్ ఆవిడ రాడికల్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి అనేటటువంటి భావాన్ని ఆయన ఇచ్చారు, ముందుకు తీసుకొచ్చారు. ఆ రకమైనటువంటి ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఒకటైతే అమెరికా రాజకీయాల్లో, అమెరికా ఎన్నికల్లో ప్రపంచం అయితే ఎదురు చూస్తున్నటువంటి ప్రపంచానికి ఒక సంకేతాలు అయితే అందుతున్నాయి. ఒక పక్క కమలా హ్యారిస్ యొక్క ఆవిడ యొక్క ప్రభావం పెరుగుతోంది, ప్రభ పెరుగుతోంది, ఇది క్లియర్గా కనిపిస్తోంది. రెండోది డొనాల్డ్ ట్రంప్ ఏకపక్ష ఎన్నికలు, డొనాల్డ్ ట్రంప్ గెలిచేస్తున్నాడు అన్న భావం ఏదైతే ఉందో ఆ భావానికి నిజంగానే ఇప్పుడు అంటే నేనేమంటానంటే డిబేట్ జరిగిన తర్వాత
ఈ ఫలితాలు లేకపోతే ఈ అంచనాలు మరింతగా మారే అవకాశం ఉంది అనేది నా అంచనా. అంటే డొనాల్డ్ ట్రంప్ లీడ్ చేసేస్తున్నాడు అమెరికా ఎన్నికల్ని, మొత్తం బుల్డోజ్ చేస్తున్నాడు అనే వాదన నుంచి ఇప్పుడు ఆ రకమైన వాదన బలంగా వినిపించినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఈ ఈ డెవలప్మెంట్ తోటి పునరాలోచన. అయితే డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం కొంచెం సీరియస్గానే ఉన్నాయి. ఆయన రెడ్ శారీతో ఉన్నటువంటి ఫోటోని కూడా ఆయన ట్వీట్ చేయటం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఒక వాటి ప్రభావం అయితే ఉంది. అది నెగటివ్ ప్రభావం ఉండబోతుందా అనేది ఇప్పుడు ప్రపంచంలో అమెరికన్ ఓటు బ్యాంక్ ఓటర్స్లో గణనీయమైనటువంటి స్థానంగా ఉన్నటువంటి ఆఫ్రికన్స్ కానీ, గణనీయమైన స్థానంలో ఉన్నటువంటి ఏషియన్స్ కానీ, ఈ ఏషియన్స్లో ప్రధాన భాగం పోషిస్తున్నటువంటి ఇండియన్స్ కానీ, వీళ్ళందరికీ సంబంధించిన ఆలోచన, వీళ్ళందరికి సంబంధించినటువంటి మూడుని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు మార్చేసినాయి అనేటటువంటి ఒక ఆర్టికల్ నేను నిన్ననే చదివా. అవును. ఇక్కడ మోరోవర్ అమెరికన్స్ లో కూడా చాలా మంది ఆధునికంగా ఆలోచించేటువంటి వాళ్ళు కూడా ఈ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నట్లుగా తెలుస్తుంది. అంటే డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు ఆమె ఇండియనా ఆఫ్రో అమెరికన్ అనేటువంటి వ్యాఖ్యలు, దీనికి కౌంటర్గా నేను ఇంకోటి కూడా చేశాను. ఇండియన్ ఏంటి, ఇండో అమెరికనా ఆఫ్రో అమెరికనా అని కదా అడగాల్సింది, లేదా నేటివ్ అమెరికనా అని కదా అడగాల్సింది అంటూ ఒక వాదన తీసుకొచ్చారు. అంటే ఇండో అమెరికన్ అనే పదం వాడటానికి కూడా ఇష్టపడినటువంటి డొనాల్డ్ ట్రంప్ అంటూ భారతదేశంతో ఏ రకమైన సంబంధాలు మెయింటైన్ చేస్తారంటూ ఒక ఎన్ఆర్ఐ వాట్సాప్ గ్రూప్లో ఏదో ఒక పోస్ట్కి సంబంధించిన స్క్రీన్ షాట్ ఎక్కడో చూశాను నేను. ఇవన్నీ చూస్తే మాత్రం ఒకటి క్లియర్గా కనిపిస్తుంది ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్కి ఎన్నికల కేక్ వాక్ అయితే కాదు. ఓకే, ఇప్పటి వరకు ప్రాథమిక అంచనాల ప్రకారం అయితే డొనాల్డ్ ట్రంప్కి ఎన్నిక కేక్ వాక్ అయితే కాదు, డెఫినెట్గా. అదే సందర్భంలో డెమోక్రట్స్కి సానుకూలమైనటువంటి అంశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. సానుకూలతలు పెరుగుతున్నాయి. డెమోక్రటిక్ అభ్యర్థిగా ఉన్నటువంటి కమలా హ్యారిస్ కూడా సానుకూలత పెరుగుతుంది. అంటే పోల్ సర్వేలు, సెఫాలజీ సర్వేలు రెగ్యులర్గా చేసేటటువంటి ప్రతిష్టాత్మక సంస్థలు కూడా కేవలం ఇప్పుడు 1.4-1.6% మధ్య మాత్రమే వేరియేషన్ చూపిస్తున్నాయి. ఈ వేరియేషన్ బాగా పెరుగుతుంది, కమలా హ్యారిస్కి సానుకూలంగా మారుతుంది అంటూ పోల్ సర్వేలు కూడా ఇస్తున్నటువంటి పోల్ అంచనాలు, ప్రీ పోల్ అంచనాలు, ట్రెండ్స్ అంచనాలు, ఇవన్నీ చూస్తే మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. ఒకటైతే క్లియర్, కమలా హ్యారిస్ అంటే అనామక అభ్యర్థిగా పూర్తిగా అంటే వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పటికీ సరైనటువంటి అభ్యర్థిగా కాదు అనే వాదనతోటి ముందుకు వచ్చినప్పటికీ ఇప్పుడు ఒక బలమైనటువంటి అభ్యర్థిగా నిలబడినటువంటి అంశం అయితే ఇక నిజంగానే మొదటి మహిళా అధ్యక్షురాలు అవుతుందా, సుప్రీం కమాండర్ అవుతుందా అనేది చూడాల్సినటువంటి అంశమే. రైట్, థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్ని అంశాలకు సంబంధించి అక్కడ విశ్లేషణ కార్యక్రమాన్ని అందించారు. రైట్, చూడాలి మరి ఇటు అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ప్రతిరోజు కూడా ట్రెండ్స్ అయితే మారుతున్నాయి. కమలా హ్యారిస్ వచ్చిన తర్వాత ఆమెకు సంబంధించి డిబేట్లో పాల్గొనాలని ఇప్పటికే ట్రంప్కి సంబంధించి ఒక డిమాండ్ ఏదైతే చేస్తున్నారో అది అంగీకరిస్తే మరింతగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటికే చాలామంది భావిస్తున్నారు. ఇవన్నీ కూడా వేచి చూడాల్సినటువంటి అంశాలే. ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయాలు రోజు రోజుకు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ఎలక్షన్స్ ముగిసిన తర్వాత కొంత సైలెంట్ అయిపోతున్నాయి అనుకున్న రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయని చెప్పుకోవాలి. ఇప్పుడు మళ్ళీ వల్లభనేని వంశీ అరెస్ట్కి సంబంధించి ఒక క్లారిటీ వస్తే దానికి సంబంధించి కూడా రాజకీయ రగడయ్యే అవకాశం ఉంది. మొత్తంగా ఇది ఇవాల్టి ఎడిటర్స్ టైం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.